ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు ఈ మధ్యన ఓటీటీలో వచ్చిన ఒక సినిమా మర్డర్ ఇన్వెస్టిగేషను, మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కింద ఉంటుంది. ఆ సినిమా గురించి చెప్పబోతున్నాను. దీనికన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ సినిమా పేరు వచ్చి 11, ఆ మూవీ పేరు. ఈ మూవీ జస్ట్ చూసా, చాలా బాగుంది. బాగుంటుందంటే మంచి ఇన్వెస్టిగేషన్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కింద ఉంటుంది అనమాట. సబ్జెక్ట్ ఏంటంటే, వైజాగ్లో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. మర్డర్స్ జరుగుతూ ఉంటే అక్కడ పోలీస్ ఆఫీసర్ రంజిత్ అని అతను ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. చేస్తున్నా ఏం తెలియదు. ఈ లోపు ఆ ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్కి యాక్సిడెంట్ అవుద్ది. ఈ యాక్సిడెంట్ అయ్యి అతను హాస్పిటలైజ్ అయితే ఆ వైజాగ్లోనే ఏసీపీ కింద పనిచేస్తూ ఉంటాడు అరవింద్ అని. అతనే హీరో. అతను ఈ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తాడు. చేసి వెళ్తూ ఉంటాడు. ఎంత ట్రై చేస్తున్నా అసలు ఏమీ తెలియదు. చచ్చిపోయినాడు ఎవరో తెలియదు, ఎలా చంపుతున్నారో తెలియదు, ఎవరు చంపుతున్నారో తెలియదు. అది ఎక్కడ ఒక్క ఆధారం కూడా దొరకదు. అలాగా ప్లాన్ చేసి చెప్తూ ఉంటాడు. ఇదేదో అసలు కనీసం ఏదో చిన్న క్లూ, లేకపోతే కనీసం చనిపోయినోడు ఎవరు అనేది తెలిసినా ఏదోటి ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తుంది. అసలు అదేం దొరకదు. దాంతో అలా వెళ్తూ ఉంటే మర్డర్ స్వాగం అవి జరుగుతూనే ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఒక మర్డర్ జరిగినప్పుడు ఒక చిన్న క్లూ బయటకు వస్తుంది. చిన్న క్లూ, ఒక ఖాళీ బాడీలో చిన్న ఐరన్ ప్లేట్ దొరుకుతుంది. దాన్ని బట్టి ముందుకు వెళ్తుంది కొంచెం ఇన్వెస్టిగేషన్. ఆ ముందుకు వెళ్ళి ఒక ట్విన్స్ కవల పిల్లలు చదువుకునే స్కూల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడి నుంచి అలా స్కూలు, ట్విన్స్ చదివే స్కూల్కి ఈ మర్డర్స్కి సంబంధం ఏంటి, ఇందుకే మర్డర్స్ చేసేవాడు దొరికాడా, అలా మోటివేషన్ ఏంటి అనేది మిగతా సబ్జెక్ట్. సినిమా అయితే బాగుంది. చాలా నిజంగానే మంచి సస్పెన్స్ కింద మెయింటైన్ చేశారు. బాగా తీశాడు. కొంచెం బ్యాడ్ ఏంటంటే సినిమాలో హీరోయిన్ అసలు ఎలా సెలెక్ట్ చేస్తారా బాబు అనుకుంటాం నిజంగా చూస్తే. ఎన్నో సినిమాలు చూసాం కానీ అసలు ఎంత కనీసం పట్టించుకోకుండా హీరోయిన్ కింద సెలెక్ట్ చేశారు అనిపిస్తూ ఉంటుంది. అంత దారుణంగా ఉంటుంది. తర్వాత తెలిసింది ఏంటంటే నాకు, ఆ అమ్మాయే ప్రొడ్యూసర్, హీరోయిన్ చేసిన అమ్మాయి. ఇంక తప్పేదేముంది. కానీ నిజంగా హీరోయిన్ మంచి అమ్మాయిని పెట్టి ఆ లవ్ సీన్స్ అవి సరిగ్గా తీసుకుంటే మాత్రం ఓ లెవెల్లో వెళ్ళిపోయేది సినిమా. మొత్తం డ్రాబ్యాక్ అదే. మార్చి నిజంగా మంచి అమ్మాయిని పెట్టి బాగా తీసుకుంటే చాలా మంచి సినిమా ఇది. ఇంకా అదొకటి. ప్లస్ మిగతా అందరూ అరవింద్ కింద వేసిన అతను నవీన్ చంద్ర హీరో, రంజిత్ కింద చేసింది శశాంక్, గతంలో హీరో కింద చేసేది కొన్ని సినిమాల్లో. హీరోయిన్ కింద చేసింది రియా హరి, ఆ అమ్మాయి పేరు. డైరెక్టర్ వచ్చి లోకేష్ అజిల్స్, బాగా చేసే డైరెక్షన్. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే సినిమాలో క్లైమాక్స్ అస్సలు ఎవ్వరూ ఊహించరు. ఆ సస్పెన్స్ అనేది కనీసం ఎవరికి తెలియదు. అంత బాగా మెయింటైన్ చేశాడు నిజంగా. అదే హైలైట్ సినిమాకి. నిజంగా అసలు మతిపోద్ది. ప్లస్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్లో ఈ మర్డర్స్ చేయడానికి కారణం చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది సబ్జెక్టు. అక్కడి నుంచి ఆ చిన్నపిల్లల దగ్గర నుంచి అలాగా చాలా హార్ట్ టచింగ్గా తీసాడు. అది బాగా ముద్రపడుతుంది అందరికీ. ప్లస్ ఆ స్కూలు టీచర్ కింద యాక్ట్ చేస్తుంది అభిరామి అని, హీరోయిన్, గతంలో హీరోయిన్ చేసిన, చాలా బాగా చేసింది. ఆవిడికి ఈ పిల్లలకి ఉన్న ఏంటి రిలేషను, ఆ ముందుకి ఎలాగెళ్తుంది, ఆ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఈ ట్విన్స్కి అసలు వీళ్ళకి సంబంధం ఏంటి, చాలా
అసలు ఎవరు ఊహించినట్టు ఉంటుంది మలుపులు. అట్ ద సేమ్ టైం చాలా హార్ట్ టచింగ్గా కూడా ఉంటుంది. క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కూడా ఆ విలన్ మోటివేషన్ అన్ని అర్థమైన తర్వాత కూడా అతను భావం, ఆ మంచిదనం కట్టిపడేస్తుంది నిజంగా. అసలు మనసు మిలిపెట్టినట్టు అవుతుంది ఎవరికైనా సరే చూసే వాళ్ళకి. బాగుంది. ఈ మధ్యకాలంలో నిజంగా చిన్న సినిమాల్లో ఓటీటీల్లో ఇంత సస్పెన్స్ మెయింటైన్ చేసిన సినిమా ఈ మధ్యకాలంలో నిజంగానే లేదు. అంత బాగుంది. నవీన్ చంద్ర కూడా చాలా బాగా చేశాడు యాక్షన్. కొత్తగా అనిపిస్తాడు, బాగా చేశాడు పోలీస్ ఆఫీసర్ కింద. చాలా బాగుంది. అందరూ బాగానే చేశారు ఎక్సెప్ట్ హీరోయిన్ తప్ప. సెట్ అవ్వలేదు పాపం. ఆ అమ్మాయి చేయటం ట్రై చేసినా బాగోదు అంతే. బట్ అది కనుక సరిగా అయింది అమ్మాయిని పెట్టుకుంటే ఇంకో లెవెల్లో ఉంటుంది సినిమా. చూడండి, డెఫినెట్గా చూడాల్సిన సినిమా. మనకి మనసు మెలిపెట్టినట్టు ఉంటుంది, సస్పెన్స్కి మతిపోద్ది, ఆ క్లైమాక్స్ అసలు ఊహించిన విధంగా ఉంటుంది. సరదా ట్రై చేయండి, చూడండి. థ్యాంక్ యూ.